రైట్ గైస్. సో ఏదైనా కంపెనీ మీ ఫ్రీలాన్సింగ్ క్లయింట్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు క్లయింట్ వచ్చిండు, క్లయింట్కి మనము ఒక స్ట్రాటజీ తయారు చేసేయాలి. అంటే మనం వర్క్ ఏదో మనకు తెలియాలంటే మనం ఆయనకు స్ట్రాటజీ చేసి పెడితే ఆయన అట్రాక్ట్ అవుతారు అనమాట. సో ఆ స్ట్రాటజీ ఎట్లా చేయాలనే దానికి ఒక ప్రూవెన్ మెథడ్ ఉందన్నమాట. సో మార్నింగ్ క్లాస్లో చాట్ జీపీటీని అడిగి ఆ డీటెయిల్స్ మొత్తం తీసామన్నమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. ఇది స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? ఐ డెంట్ షేర్ ది స్క్రీన్ కదా సార్? స్క్రీన్ షేర్ వన్ సెకండ్. ఇప్పుడు కనిపిస్తుంది కదా అండి? ఎస్, యా. సో క్లయింట్ కి మీరు ఎప్పుడు వర్క్ చేయాలనుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది మన చేసే మిస్టేక్ ఏంటి, సార్ నేను డిజిటల్ మార్కెటింగ్ నేను వర్క్ చేస్తా అని చెప్పకుండా ఒక స్ట్రాటజీ చేసుకొని పోవాలి. ఆ క్లయింట్ కన్వర్ట్ అయినా కాకుండా మనం ఒక 1 hour స్పెండ్ చేస్తే స్ట్రాటజీ చేయొచ్చు. డైరెక్ట్ స్ట్రాటజీ పంపించేసేయండి ఆయనకు వాట్సాప్లను, మెయిల్లను, వేరేదర్. ఈ స్ట్రాటజీకి ఇంప్రెస్ అయ్యి క్లయింట్ కన్వర్ట్ అవుతాడు. ఓకే, రేపు నేను చూపిస్తాను మీకు. రేపు మాస్టర్ సెషన్ ఉంది, ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ ఎట్లా కొట్టాలన్నది. అంత లోపల ఇది రెడీగా ఉంది అనుకో అయిపోతుంది. సో యూ ఫైండ్ దట్ కంపెనీ, ఒక కంపెనీ ఆన్లైన్లో వెతుకున్నాం, అది ఓపెన్ చేసిన తర్వాత ఆయన స్ట్రాటజీ మనం ఐడెంట్ చేసినాం, ఆయన పంపించినాం. అది ఆయనకు నచ్చితే ఆయన క్లయింట్ అట్లా 100 మంది పంపిద్దాం, ఇందులో 10 మంది రెస్పాండ్ అయినా అయిపోతుంది. అయితే కంపెనీస్కి స్ట్రాటజీస్ ఎట్లా చేయాలి అన్నది క్వశ్చన్. ఓకే, సో స్ట్రాటజీ చేసే ముందు మనం ఫస్ట్ ఆ బిజినెస్ని అర్థం చేసుకోవాలి. వాట్ ఎవర్ ద బిజినెస్ ఈస్ దేర్, యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్. అంటే ఇప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ సేల్ చేయాలనుకుంటున్నావు అనుకో, నీకు దాని గురించి టర్మినాలజీ తెలియాలి. అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంది, ఓపెన్ ప్లాట్స్ అంటే ఏంది, ఫ్లాట్స్ అంటే ఏంది, విల్లా అంటే ఏంటి, తర్వాత లోకల్ బాడీ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, రేరా అంటే ఏంది, డిటిసిపి అంటే ఏంది, హెచ్ఎండిఏ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. రిజిస్ట్రేషన్ కాస్ట్ ఎంత ఉంది. డిజిటల్ మార్కెటర్ అంటే ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్ నేర్చుకుంటే అయిపోదు. మీరు ఒక క్లయింట్ని ప్రమోట్ చేయాలంటే ఆ క్లయింట్ గురించి నిశ్చితంగా రీసెర్చ్ చేయాలి మీరు. అప్పుడైతేనే యూ కెన్ బెటర్ గైడ్ దెమ్. కాబట్టి బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకోండి. యోగా ట్రైనింగ్ నువ్వు ప్రమోట్ చేస్తున్నావు, యోగా గురించి అర్థం చేసుకోవాలి. ఒక సలూన్ని ప్రమోట్ చేస్తున్నావు అంటే సలూన్ అర్థం చేసుకోవాలి. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ని ప్రమోట్ చేస్తున్నా అంటే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ బిజినెస్ అర్థం చేసుకోవాలి. అప్పుడే యూ విల్ అండర్స్టాండ్ ద గోల్స్. ఇప్పుడు చెప్పండి, ఒక యోగా సెంటర్ ఉంది, ఒక యోగా సెంటర్కి అర్థం చేసుకున్నావు, మన గోల్ ఏముంటుందండి? వెన్ యూ రన్నింగ్ యాడ్స్, వాట్ విల్ బి యువర్ గోల్ ఫర్ యోగా సెంటర్? ఎస్, వెన్ యూ రన్నింగ్ క్యాంపెయిన్స్, వాట్ ఈస్ యువర్ గోల్? క్లయింట్స్ తీసుకురావడం. అంటే తీసుకురావడం అంటే ఏం చేయాలి? వాళ్ళు ఎన్రోల్ కావాలి, అంతేనా? యోగా ట్రైనింగ్ ఎన్రోల్ కావాలి. సో పీపుల్ షుడ్ ఎన్రోల్. యువర్ గోల్ షుడ్ బి లీడ్ కన్వర్షన్. లీడ్ రావాలి, లీడ్ కన్వర్ట్ కావాలి. ఒక సలూన్ ఉంది, ఒక సలూన్, మెన్ సలూన్ ఉంది, మెల్ సలూన్కి రన్ చేస్తున్నావు. వాట్ షుడ్ బి యువర్ గోల్? మీ గోల్ ఏంటి ఇక్కడ? కస్టమర్స్ తీసుకురావాలి, డైరెక్ట్ వాక్-ఇన్ సార్. అతను సలూన్ కి రావాలి, అంతేనా? ఐ షుడ్ కమ్ టు ద సలూన్. ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ఉంది వేర్ యూ సెల్లింగ్ గ్రాసరీస్. వాట్ ఈస్ యువర్ గోల్? పర్చేస్. ఇక్కడ లీడ్ కాదు ఇంపార్టెంట్, పర్చేస్ కావాలి. కాబట్టి ఒక బిజినెస్ అర్థం చేసుకుంటే ఆ బిజినెస్ కి లీడ్ ఇంపార్టెంటా, సేల్ ఇంపార్టెంటా, పర్చేస్ ఇంపార్టెంటా అనేది అర్థం చేసుకోవాలి. మనకు అన్కాన్షియస్ గా తెలిసిపోతుంది, కానీ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ కాన్షియస్ గా చేయాలి. ఫస్ట్ బిజినెస్ అర్థం చేసుకోవాలి. సలూన్ కి సంబంధించిన బిజినెస్ అర్థం చేసుకోవాలి. గోల్, బ్రింగ్ దెమ్ టు ద సలూన్. యోగా అయితే అండర్స్టాండ్ యోగా, దెన్ గెట్ ఎ లీడ్, మేక్ షూర్ దట్ దే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలి. మనకు 2 months ట్రైనింగ్, 3 months ట్రైనింగ్ తీసుకోవాలి. దాని తర్వాత ఆడియన్స్ ఎవరు? యోగా ట్రైనింగ్ కి ఎవరు అటెండ్ అవుతారండి? ఆడియన్స్. హూ ఇస్ యువర్ బయర్ పర్సనా? ఎస్, హూ విల్ బి జాయినింగ్ యోగా? హెల్త్ కాన్షియస్. ఇప్పుడు డెమోగ్రఫిక్స్ వైజ్ గా డివైడ్ చేస్తే ఇంకా డీటెయిల్డ్ గా 25 to 35. యా, ఈవెన్ 21 నుంచి కూడా జాయిన్ అవుతారు ఈ మధ్య. 21 to 60 years వరకు కూడా యోగా జాయిన్ అవుతారు అండి. ఇప్పుడు యోగా ఈజ్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్. అంటే మీరు ప్రమోట్ చేస్తే అందరినీ టార్గెట్ చేయొచ్చు. మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ ఆల్ ద ఏజెస్ ఆర్ కమింగ్. 21 to 60 చేస్తున్నారు.
అదే సలూన్, మెన్స్ సలూన్ ఉంది అనుకోండి, హూమ్ యూ విల్ టార్గెట్, విచ్ ఏజ్ గ్రూప్? ఒక మంచి సలూన్ ఉంది, లగ్జరీ సలూన్ ఉంది అనుకో, హూమ్ యూ విల్ టార్గెట్? సో మోస్ట్లీ యంగ్స్టర్స్ అండి, 21 to 40 years ఆఫ్ పీపులే ఇలాంటి సలూన్లోకి వెళ్తారు. 40+ దే డోంట్ షో ఇంట్రెస్ట్. సో ఇది ఎట్లా చెప్తున్నా నేను, మన బిజినెస్ అర్థం చేయాలి అంటే మనకు కూడా లోపల బయటి ఫాల్ట్ లోక జ్ఞానం అనేది ఉండాలి. ఇది ఇట్లా. ఒకవేళ లేదనుకోండి, ఆస్క్ చాట్‌జిపిటి హూ ఇస్ మై ఐడియల్ ఆడియన్స్ అనండి. తర్వాత ఇప్పటికి 3 అర్థమైంది కదండి. ఏ బిజినెస్ ప్రమోట్ చేస్తున్నా బిజినెస్ అర్థం చేసుకోవాలి, వాళ్ళ గోల్ ఏంది, లీడా పర్చేజా, వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరు. సో ఫార్ క్లియర్ ఎవ్రీబడి? ఎస్ sir. మనం చేద్దాం, మాన్యువల్గా చేద్దాం అంతలోపట. ఇది నెక్స్ట్ అండి, కాంప్యూటర్స్ రీసెర్చ్. మీరు యోగా కానీ సెలూన్ కానీ పెట్టారనుకోండి, మీకు ఆల్రెడీ ఆన్లైన్లో కాంప్యూటర్స్ ఉంటారు. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి వాళ్ళను. గూగుల్ సర్చ్ చేస్తావా, అయితే ఇంకేమన్నా చేస్తావా, చేసి ఫైండ్ అవుట్ ద కాంపిటీటర్స్, వాట్ దే ఆర్ డూయింగ్ ఇట్. అలా వాళ్ళ ఫేస్బుక్ ఎలా ఉంది, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఎలా ఉంది, యూట్యూబ్లో ఎలా కంటెంట్ చేస్తారు, అందులో ఏం డ్రాబ్యాక్ ఉంది, మనం ఏం చేస్తే బాగుంటుంది, ఇది చేయాలి కంపల్సరీ. చెక్ ద కాంపిటీటర్ సో దట్ నీ జాబ్ ఈజీగా అయిపోతుంది. అస్యూమ్ దట్ యూ వర్కింగ్ ఫ్రమ్ అ బ్యాంక్, దెన్ సీ వాట్ ఐసిఐసి బ్యాంక్ ఇస్ డూయింగ్, వాట్ యాక్సిస్ బ్యాంక్ ఇస్ డూయింగ్, సో దట్ నీ బ్యాంక్ నువ్వు బాగా చేసుకోవచ్చు. కాంపిటీటర్స్ రీసెర్చ్. దెన్ ఆఫర్. అన్ని అర్థం చేసుకున్నాక నీ యూఎస్పి ఏంటి, యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే నీ ఆఫర్ ఏంటి. ఆఫర్ అంటే నాట్ డిస్కౌంట్ అండి, మీరు డిస్కౌంట్ ఇవ్వడం ఏం కాదు. కానీ ఇప్పుడు యోగా ట్రైనింగ్ అనుకోండి, ఇక్కడ మన ఆఫర్ ఏంటంటే ఫస్ట్ 1 ఫ్రీ ట్రయల్ సెషన్, అదొక ఆఫర్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ 3 months. నువ్వు ఎట్లా ఉన్నా సరే నీకు ట్రాన్స్ఫర్మేషన్ 3 monthsలో అయిపోయే ఛాన్సెస్ ఉంది. తర్వాత if someone is there with a high blood pressure, so reduce your high blood pressure in 3 months. This is your offer. Offer is not discount. What value you are giving, అది దాంతో మనం ముందుకు వెళ్ళాలి. మీరు ఓడిఎంటీ చూస్తే, ఓడిఎంటీ ఒక ఫ్రీ డెమో ఇస్తుంది, 3 ఫ్రీ ట్రయల్ క్లాసెస్ ఇస్తుంది, మీకు 1 year వరకు LMS యాక్సెస్ ఇస్తున్న, రికార్డింగ్ వినొచ్చు. తర్వాత మీకు ట్రైనర్, కోఆర్డినేటర్స్ ఎప్పుడు కూడా మీకు అవైలబుల్గా ఉంటారు. ఇంటర్న్షిప్ సపోర్ట్ ఉంది, ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంది. దిస్ ఈజ్ మై ఆఫర్, నాట్ ఎ డిస్కౌంట్, ఈజ్ అన్ ఆఫర్. అండర్స్టూడ్? ఎస్, యా, దట్ ఈస్ అన్ ఆఫర్. నెక్స్ట్ ఫన్నల్ డిజైన్. ఫన్నల్ డిజైనింగ్ ఇస్ నథింగ్ బట్ మామూలుగా మోస్ట్లీ వర్కింగ్ ఏంటంటే యాడ్ రన్ చేస్తే కస్టమర్ వెబ్సైట్కి వస్తాడు, వెబ్సైట్కి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేస్తాడు, విల్ టాక్ టు ద లీడ్, విల్ కన్వర్ట్. దిస్ ద బేసిక్ ఫన్నల్. ఇంకా కొందరు ఏం చేస్తారంటే ఒక 10 days మొత్తం బ్రాండింగ్ క్యాంపెయిన్స్ రన్ చేస్తారు. ఓకే, అవేర్నెస్ క్యాంపెయిన్, కన్సిడరేషన్ క్యాంపెయిన్, కన్వర్జన్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో మన గురించి ఎవరు తెలియదు అనుకో, డైరెక్ట్ లీడ్ చేయకుండా ఫస్ట్ మన గురించి వీడియో చేస్తారు, యోగా అంటే ఏంది, ఎడ్యుకేట్, ఎంగేజ్, కన్వర్జన్ లాగా. చూడంగా దే స్టార్ట్ కన్సిడరింగ్, ఓకే దెర్ ఈస్ అ గాయ్ హూ విల్ టీచ్ యోగా. లాస్ట్ స్టేజ్ అంటే 10 days బ్రాండింగ్ చేస్తారు ఆ పర్టికులర్ లొకాలిటీలో, 10 days ఎంగేజేటెడ్ పోస్ట్ చేస్తారు, ఫైనల్గా లీడ్ క్యాంపెయిన్స్ రన్ చేస్తారు. అంటే లీడ్ క్యాంపెయిన్ రన్ చేసే వరకు అప్పటికే జనాలకు తెలుస్తుంది, దెర్ ఈస్ అ గాయ్ హూ ప్రొవైడ్ యోగా ట్రైనింగ్ ఆర్ ఎల్స్ హూ హ్యావ్ అ సలూన్ ఇన్ మై లొకేషన్. దెన్ చూడండి, ఇంతవరకు మనం ఏమీ చేయలేదు, ఇంకా వీ డూ ఎనీథింగ్. ఫస్ట్ బిజినెస్ అర్థం చేసుకున్నాము, గోల్ డిసైడ్ చేసుకున్నాం, టార్గెట్ ఆడియన్స్ ఎవరు, కాంపిటీటర్ రీసెర్చ్ ఎవరు, మన ఆఫర్ ఏంటి, మనం ఏం చేయాలో డిసైడ్ అయినాం. ఇప్పుడు ఛానల్ సెలెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ క్లయింట్కి SEO చేస్తే బాగుంటుందా, గూగుల్ యాడ్స్ చేస్తే బాగుంటుందా, సోషల్ మీడియా చేస్తే బాగుంటుందా, ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తే బాగుంటుందా, యూ హ్యావ్ టు సెలెక్ట్ ది ఛానల్. దిస్ ఈజ్ యువర్ ఛానల్. సో ఇప్పుడు యోగా కనుకోండి, టెల్ మీ విచ్ ఛానల్ ఈజ్ గుడ్. యోగా ట్రైనింగ్ సపోర్ట్ చేయాలనుకుంటే వాట్ మీడియం ఈజ్ గుడ్? యూట్యూబ్ అండి. Social media. Social media, sir. Yeah, social media is good. Facebook, Instagram, YouTube is good one. Okay. Ade ambulance service అనుకోండి, which one is good? You're providing ambulance service, which one is good? గూగుల్ యాడ్స్ పెట్టాడు. So Google Ads, Google My Business, ఇది ఇంపార్టెంట్. సోషల్ మీడియా అవసరం లేదు వాళ్ళకు. You don't need to brand your ambulance, correct? అట్లా ఒక్కొక్క కంపెనీని బట్టి మన ఛానల్స్ మార్చాలి. నాట్ ఎవ్రీ ఛానల్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్.
ఇంత అయిపోయిన తర్వాత కంటెంట్ ప్లాన్ చేయాలి. ఎట్లా కంటెంట్ చేస్తున్నావు నువ్వు, వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ యూర్ డూయింగ్. యోగా అయితే ఫస్ట్ ఎడ్యుకేషన్ కంటెంట్ చేయాలి. ఫస్ట్ ఎడ్యుకేషన్ కంటెంట్ అంటే హౌ టు రెడ్యూస్ బ్యాక్ పెయిన్ విత్ దిస్ ఆసనాస్, ఓకేనా, హౌ టు రెడ్యూస్ బెల్లీ ఫ్యాట్ విత్ దిస్ ఆసన అని కంటెంట్ రిలీజ్ చేయాలి. పీపుల్ స్టార్ట్ కన్జ్యూమింగ్ ద కంటెంట్. ఎడ్యుకేషన్, ఎంగేజ్, కన్వర్షన్. నెక్స్ట్ ఇంకొకటి, ఆర్ యూ సిట్టింగ్ 10 hours కంటిన్యూస్లీ అండ్ యూ హ్యావ్ దిస్ హై రిస్క్. ఫస్ట్ ప్రాబ్లమ్ చెప్పండి, తర్వాత డోంట్ వరీ, వీ హ్యావ్ అ సొల్యూషన్. ఇది నెక్స్ట్ కైండ్ ఆఫ్ కంటెంట్. లాస్ట్ కంటెంట్ వచ్చేసి డైరెక్ట్గా మా యోగా జాయిన్ కాండి, ఇగో ఇవి రివ్యూస్ మావి, దీస్ ఆర్ ద ట్రైన్ స్టూడెంట్స్, ఆ టెస్టిమోనియల్స్ వాళ్ళు మాట్లాడే కంటెంట్ కానీ. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్. ఒక ఆమె విత్ లాట్ ఆఫ్ వెయిట్ జాయిన్, హౌ షీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ less than 6 months. ఈ విధంగా కంటెంట్ ప్లాన్ చేసుకోవాలి. యూ షుడ్ హ్యావ్ అ కంటెంట్. ఇఫ్ యు సీ ODMT ది కంటెంట్ అంటే చూడండి, ఇట్ సౌండ్స్ లైక్ అ స్ట్రాటజీ. ఇక్కడ మీరు చూస్తే there are different kinds of content available. All contents are available. Okay. And first thing is, ఇక్కడ కొంచెం యంగ్స్టర్స్ ని టార్గెట్ చేసిన కంపెనీ కంటెంట్ ఉంది కదా. కెన్ యు సీ దిస్? yes. Second. Right, yes. సో ఇక్కడ యంగ్స్టర్స్ ని టార్గెట్ చేసే యాడ్ కొన్ని క్యాంపెయిన్స్ ఉన్నాయి, వేర్ షీస్ డాన్సింగ్, దే ఆర్ డాన్సింగ్. ఇది యంగ్స్టర్స్ ని టార్గెట్ చేసే క్యాంపెయిన్స్ కంటెంట్ అన్నమాట. ఇది చూడండి, వర్కింగ్ ప్రొఫెషనల్స్, కెరియర్ గ్యాప్ పీపుల్, వాళ్ళ కోసం ప్రొఫెషనల్ కంటెంట్ రిలీజ్ చేశాం. ఇది సెకండ్ వన్. ఓకే. థర్డ్, ఏఐ కంటెంట్ కూడా చేశాం, టు షో దెమ్ ఆర్స్ as AI for digital marketing. నెక్స్ట్, రియల్ పీపుల్ టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఓకే. తర్వాత ఫౌండర్ వచ్చి ముందర వచ్చి మాట్లాడడం. సో ఈ విధంగా ఆల్ కైండ్ ఆఫ్ డేటా కంటెంట్ ఉందన్నమాట. యూ షుడ్ హ్యావ్ అ కంటెంట్ ప్లాన్ లైక్ దిస్. అండర్స్టూడ్ గైస్? క్లియర్? ఎస్. ఓకే, రైట్. నెక్స్ట్, పెయిడ్ యాడ్స్. సర్చ్ యాడ్స్ కావచ్చు, డిస్ప్లే యాడ్స్ కావచ్చు, వీడియో యాడ్స్ కావచ్చు. ఎంత బడ్జెట్ పెట్టాలనుకుంటున్నావు, ఎంత రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, యూ షుడ్ హ్యావ్ ఇట్. వితౌట్ పెయిడ్ యాడ్స్ ఏదైనా క్లయింట్ వచ్చినప్పుడు ఓన్లీ బ్లైండ్గా SEO తీసుకోవద్దు, రాదు. కొత్త కంపెనీ అంటే సలూన్ కావచ్చు, యోగా కావచ్చు, పెయిడ్ యాడ్ విల్ బూస్ట్ ఇట్. పెయిడ్ యాడ్స్తో పాటు SEO చేస్తే వర్కౌట్ అవుతుంది, కానీ ఓన్లీ SEO వర్కౌట్ కాదు. ఓకే. సో యూ షుడ్ హ్యావ్ అ ప్లాన్ ఫర్ పెయిడ్ యాడ్స్. తర్వాత ట్రాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు అన్ని రన్ చేస్తున్నావు, నీకు ట్రాఫిక్ వస్తుంది, బట్ ట్రాఫిక్ని అనలైజ్ చేయాలి మనం. ఇఫ్ యూ డోంట్ అనలైజ్, ఇట్ డజంట్ వర్క్. ఎవరెవరు వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఎంతసేపు స్పెండ్ చేస్తున్నారు, లీడ్ కన్వర్ట్ అవుతుందా, ఏ రోజుకి ఎన్ని లీడ్స్ వస్తున్నాయి. ఇఫ్ యూ డోంట్ ట్రాక్, ఇట్స్ వేస్ట్. కాబట్టి ట్రాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో క్లయింట్కి మీరు స్ట్రాటజీ ఇచ్చేటప్పుడు వీఆర్ గోనా డూ దిస్ ట్రాకింగ్ అని కూడా చెప్పాలి. సో క్లయింట్ విల్ బి ఇంప్రెస్డ్. ఇట్స్ లోడింగ్. అండ్ ఫైనల్గా ఆప్టిమైజేషన్ అండ్ స్కేలింగ్. నువ్వు గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నావు, ట్రాకింగ్ చేస్తున్నావు, దాంతో పాటు ఏ క్యాంపెయిన్ వర్కౌట్ అవుతుంది, ఏ క్యాంపెయిన్ వర్క్ అవుతుంది, దేన్ని పాజ్ చేయాలి, ఏ యాడ్ గ్రూప్కి కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఇవ్వాలి, ఏ కీవర్డ్ని బ్లాక్ చేయాలి, ఇవన్నీ కూడా మనం చేస్తేనే ఆప్టిమైజేషన్. అదర్వైజ్ నథింగ్. ఆప్టిమైజ్ చేయకపోతే పైసలు వేస్ట్ అయిపోతుంది. వీ హ్యావ్ టు ఆప్టిమైజ్ ఇట్. దిస్ ఇస్ ద 11 పాయింట్స్. మీరు మీ స్ట్రాటజీలో కవర్ చేశారనుకోండి, దట్ ఈస్ గోయింగ్ టు బి అ పర్ఫెక్ట్ వన్. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకొని సార్ ఒకసారి సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ చేయరా క్లియర్ గోల్సా? గోల్స్ అంటే Yes, ఏమి? ఇప్పుడు మీకు ఒక రియల్ ఎస్టేట్ ఉందనుకోండి, రియల్ ఎస్టేట్ క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు నీ గోల్ ఏంటి?
లీడ్స్. లీడ్సే కదా, మోర్ లీడ్స్. డిజిటల్ పరంగా రియల్ గా మామూలు బిజినెస్ పరంగా చూసుకుంటే ఆయనకి ఏంది, జనాలు ప్లాట్ కొనాలి, దట్ ఈస్ హిస్ గోల్. కానీ డిజిటల్ గోల్ పరంగా నీకేంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు బ్రింగ్ ద లీడ్. నువ్వు ఏ మ్యాటర్ రన్ చేస్తావు నీ ఇష్టం, లీడ్ తీసుకొస్తే చాలు. బట్ మేక్ షూర్ దట్ అదే క్వాలిటీ లీడ్ తీసుకొని రావాలి. ఇఫ్ యూ బ్రింగ్ అ క్వాలిటీ లీడ్, దట్ ఈస్ యువర్ గోల్. యోగా ట్రైనింగ్ కి లీడ్ కావాలి, అదే ఒక సలూన్ కి కూడా లీడ్ కావాలి, బట్ దట్ గై షుడ్ కమ్ టు ద సలూన్. సో గోల్ ఈస్ విత్ యువర్ ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ కి పర్చేస్ ఇస్ అ గోల్. మొత్తం మీద నీ అవుట్కమ్ ఏంది, వాట్ ఈస్ యువర్ అవుట్కమ్ అన్నది గోల్. ఓకేనా? యా ఓకే సార్. సార్ ఇది ఫిజికల్ గా స్టోర్ ఉన్నదానికి మనము లీడ్ అది ఎట్లా చేసుకోవాలి సార్? ఇప్పుడు డైరెక్ట్ వాకిన్ స్టోర్ కి అట్లా రావాలనుకుంటే అంటే మనం బ్రాండింగ్ చేస్తాం అంతే. బ్రాండింగ్ చేయడం వల్ల రెగ్యులర్ గా ఆయనకు 100 మంది వస్తారు. మన బ్రాండింగ్ వల్ల 20 మంది వచ్చిందంటే దట్ ఈస్ అవర్ థింగ్. తర్వాత మనం సపరేట్ ఫోన్ నెంబర్ అవన్నీ పెట్టుకోవాలి మన క్యాంపెయిన్ లో. అప్పుడు మనకు తెలుస్తుంది మన వల్ల ఎంతమంది వచ్చిరండి. అది విత్ యువర్ క్యాంపెయిన్ 7 people are calling us. ఎట్లా వచ్చేటోళ్ళు కాల్ చేసి వస్తారు. విల్ బి గైడింగ్. దానికి జిఎంబి క్యాంపెయిన్స్ కానీ, కాల్ ఓన్లీ యాడ్స్ కానీ ఇలాంటివి చేయాలి. ఓకే. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇప్పుడు ఒక క్లయింట్ వచ్చినప్పుడు మనం ఎట్లా చేయాలి అయితే ఇవి సేవ్ చేసి పెట్టుకోండి. మీరు మామూలుగా అడిగినా కూడా చెప్తుంది. నేను ఏం చేశానంటే ఇక్కడ మన డైరెక్ట్ రిజల్ట్ అడిగే బదులు దీన్ని ఏం అడిగానంటే, నేను ఇట్లా డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇవ్వాలనుకుంటున్నా, నీ అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ అంటే ఈ విధంగా ఇచ్చిండు అనమాట. నువ్వు ఇలా చేయాలి అని చెప్పాడు. ఇప్పుడు డూ ఇట్ ఫర్ యోగా సెంటర్, డూ ఇట్ ఫర్ సలూన్ అనకూడదు. మళ్ళీ వన్ బై వన్ అడగాలి. సో ఇది నేను కాపీ చేసుకుంటున్నా, ఈ చాట్ లో కూడా పెడుతున్నా, ఇది పెట్టుకోండి. వెన్ ఎవర్ వెన్ యూ వర్కింగ్ విత్ ద క్లయింట్, ఈ థింగ్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. లెట్ మీ ఓపెన్ అ న్యూ చాట్. రైట్. ఒకటి వెబ్సైట్ తీసుకుందాం మనం, ఆ వెబ్సైట్ తో చేద్దాం. యోగా ట్రైనింగ్ నియర్ మీ. ఒక వెబ్సైట్ తీసుకొని దానికి వర్క్ చేద్దాం. ఈ వెబ్సైట్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఎవర్ యూ వర్కింగ్ ఆన్ దిస్, ఇది వాళ్ళ వెబ్సైట్. దాని నుంచి మనం వీ హ్యావ్ టు గో త్రూ దట్ వెబ్సైట్ ఎలా ఉంది, మనం ఎట్లా చేశారు, తర్వాత వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ కాంపిటీటర్స్ ఎవరు ఉన్నారు. ఫస్ట్ చెప్పాను కదా బిజినెస్ గోల్స్, దానికంటే ముందు బిజినెస్ అర్థం చేసుకునేటప్పుడు ఇవన్నీ చెక్ చేయాలి. చేసిన తర్వాత కమ్ బ్యాక్ హియర్, అండ్ have one client. This one, and I want to give digital marketing strategy for him as he gave me in previous chat. You should keep in mind. Now the first step, business understanding step. Business understanding. I want you to do it. Go through the website and do the step. ఇక్కడ నేను ఏం చేశానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్ జీపీటీ ఏం అడిగినా, ఒక క్లయింట్కి నేను డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇవ్వాలంటే అసలు బెస్ట్ ఏంటి అంటే ఆయన చెప్పాడు 11 steps చెప్పాడు. అప్పుడు ఏం చెప్పాను, నా క్లయింట్ ఎవరు పెట్టి, అవునా బాగా చెప్పావు, బాగానే ఉంది,
ఇగో ఈ వరలు ఉంది, దీనికి స్ట్రాటజీ చేయాలి, ఇందులో ఫస్ట్ స్టెప్ చేయి, మొత్తం చేయని అడగొచ్చు. మొత్తం చేయమని చెప్తే నేను చెప్పాను కదా, ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు చెప్పాను, అట్లా మొత్తం చేయమంటే సగం వేస్తుంది పని ఇది. కాబట్టి ఒకటొకటి పని ఇవ్వాలి మనం. ఇప్పుడు బిజినెస్ అండర్స్టాండింగ్ అన్నవా ఇది చెయ్యని చెప్పిన, ఇప్పుడు చూడండి ఎట్లా చేస్తుంది ఇది. ఇదే మొత్తం తీసి పడేస్తుంది, మనం చేయాల్సిన అవసరం లేదు. ఆ వెబ్సైట్ వివరాలను తీసుకొని కృష్ణ యోగా ఈజ్ ఎ యోగా స్టూడియో అండ్ ట్రైనింగ్ సెంటర్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. బిజినెస్ అండర్స్టాండింగ్ primarily in the Kondapur Whitefields area, city busy IT hub. It positions itself as a holistic yoga destination. Location in the core services, daily yoga teacher training programs. This include these details: styles and approach, hatha yoga, power yoga, vinyasa, Iyengar, yin and restorative yoga. ఇప్పుడు నువ్వు వెబ్సైట్ ఓపెన్ చేసి గంట సేపు ఉన్నావు, నీకు అర్థం కాదు. ఇది నీకు ఈజీగా చేసింది. Target customers based on the service offered, local residents and professionals, especially busy IT hub workers, wanted regular yoga classes, yoga aspirants looking for certification, online learners. Market positioning, Krishna Yoga Shala is positioned as a holistic yoga institution, not just as a local class provider. The certification credibility, key value, ఇవన్నీ మొత్తం మీద డన్ అండి. ఈజీగా చేసి పడేసిందా పని మొత్తం అది. It understood the business very well, correct? చెప్పండి, ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా నేను చెప్పేది అందరికి? Yes, sir. సో ఇప్పుడు ఏమైంది, అది కానీ మీరు ఏదో కాపీ పేస్ట్ చేసుకొని స్ట్రాటజీ పంపిస్తే మీరు డిజిటల్ మార్కెటర్ ఎప్పుడు గారు. చాట్ జీపీటీని వాడుకొని నాలెడ్జ్ గెయిన్ చేయాలి. కాపీ పేస్ట్ చేసి పీడిఎఫ్లో పెడితే ఇంకా మీరెందుకు, మీరు ఎప్పుడు అయిపోతారు? ఇలా 10 చేసిన తర్వాత 11ది మీ సొంతంగా చేసే కెపాసిటీలో ఉండాలి. చాట్ జీపీటీని రిఫరెన్స్ కోసమే వాడుకోవాలి అంతే. కానీ ఇప్పుడు ఇది ఏది చదవకుండా నీకేం నాలెడ్జ్ వస్తుంది? ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే నీకు టైం సేవ్ అయిపోయి దాని గురించి మొత్తం అర్థం అయిపోయింది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నౌ ఓకే అయిపోయింది, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నౌ చూడు అతనే చూడు, ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ నౌ ప్రొసీడ్ విత్ స్టెప్ 2, క్లియర్ గోల్స్. బా సూపర్ కదా. ఎస్, గో విత్ Step 2, clear goals. ఇప్పుడు దీనికి నీకు ఏం గోల్ పెట్టుకోవాలి ఆయన చెప్తాడు. పర్ఫెక్ట్, ఐ విల్ డూ స్టెప్ 2, క్లియర్ గోల్స్. ఎగ్జాక్ట్లీ. ప్రైమరీ బిజినెస్ గోల్. గోల్ 1, ఇంక్రీజ్ యోగా టీచర్ ట్రైనింగ్ ఎన్రోల్మెంట్స్. ఎందుకు చెప్పాడండి ఇది ఎందుకు చెప్పాడు ఆయన చెప్పండి? Leads. యోగా టీచింగ్ ఇవ్వకుండా, యోగా ట్రైనింగ్ ఇవ్వకుండా యోగా టీచర్ ట్రైనింగ్ ఎందుకు ఇచ్చాడు? వెబ్సైట్ లో దానికి రిలేటెడ్ టాపిక్ లేదండి. నెక్స్ట్ ఇంకెవరైనా చెప్పండి. హైపేరియారిటీ ఏంటండి? నేను చదివేది మీరు అబ్జర్వ్ చేస్తున్నారా లేదా? బిజినెస్ అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళ బిజినెస్ సర్వీస్లు ఏమేమి ఉన్నాయి? వాట్ ఈస్ దర్ బిజినెస్? వీళ్ళ బిజినెస్ ఏమేమి ఉంది? కృష్ణ యోగశాలలో టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, టీచర్ ట్రైనింగ్ ఉంది కదా, అందుకే వచ్చింది. అందుకే మీరు కీన్ అబ్జర్వ్ చేయాలి. అది ఎందుకు ఇచ్చిందంటే అందుకే ఇచ్చింది. కృష్ణ యోగా సెంటర్ ఒక్క ట్రైనింగే ఇస్తలేదు, వేరే యోగా ట్రైనర్స్ కూడా మళ్ళీ సర్టిఫికేషన్ ఇస్తుంది అనమాట. అందుకే ఏం చెప్తుంది ఇది ఫోకస్ చేయంటుంది. ఇంక్రీజ్ యోగా టీచర్ ట్రైనింగ్ ఎన్రోల్మెంట్స్. హైపర్ ఎందుకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి ఇలా. సో దిస్ ఈస్ ద కోర్ రెవెన్యూ ఇంజిన్. చూడండి, మీరు అర్థం చేసుకోలేకపోయారు కానీ చాట్ జీపీటీ ఈజీగా అర్థం చేసుకోండి. కాబట్టి టేక్ ఎ హెల్ప్. అండ్ వన్ మోర్ థింగ్, స్పెండ్ మోర్ టైం. ఇప్పుడు బిజినెస్ గురించి చెప్పినప్పుడు దీన్ని బాగా అర్థం చేసుకోవాలా, ఇది ఏంది. ఓకే, ఇది క్లియర్గా చెప్పాడు ఇక్కడైనా. యోగా క్లాసెస్ అని చెప్పాడు, యోగా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని కూడా చెప్పారు. ఇది మీరు మిస్ అయ్యారు, బాగా గ్రాస్ప్ చేయాలి మీరు. ఇక్కడ స్ట్రాటజీ ఇచ్చే స్టేజ్కి వచ్చారు ఇప్పుడు మీరు. ఓకే, రైట్. సో ఈ గోల్స్ లో ఏం చెప్పాడంటే ఆ బిజినెస్ సంబంధించి ఇంక్రీజ్ యోగా టీచర్ ట్రైనింగ్ ఎన్రోల్మెంట్ ఫస్ట్, ఎందుకంటే ఎక్కువ ఏమిస్తుంది. ప్రోగ్రామ్ టు ఫోకస్ 200 hour యోగా టీచర్ ట్రైనింగ్, 300 hour అడ్వాన్స్ ఆన్లైన్ టీచర్ ట్రైనింగ్ కోర్స్. వై దిస్ మ్యాటర్స్? 1 enrollment ఈక్వల్స్ టు హై టికెట్ వాల్యూ. ఇప్పుడు మీరు యోగా నేర్చుకున్నారు అనుకోండి, 1500, 2000, 3000, 5000 తీసుకుంటారు.
ఒక పర్సన్కి ఇండివిజువల్ చేయాలంటే. ఒక యోగా ట్రైనర్ వచ్చింది అనుకో, బికాస్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ హిస్ బిజినెస్, దీస్ పీపుల్ చార్జ్ మోర్. అందుకే ఇది ఫస్ట్ అన్నారు. సెకండ్, కన్సిస్టెంట్ యోగా క్లాసెస్ అడ్మిషన్స్, మార్నింగ్ యోగా బ్యాచెస్, ఈవినింగ్ యోగా బ్యాచెస్, వీకెండ్ ప్రోగ్రామ్స్. ఇంతకుముందు ఎవరు అడిగారు అండి క్వశ్చన్, వాట్ ఈజ్ క్లియర్ గోల్స్ అన్నది ఇప్పుడు అర్థమైందా? అండర్స్టూడ్ ధరణి? యా సార్. ఓకే, యా సార్. డన్. అయిపోయిందండి, సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది మనకు. ఇక్కడ గోల్స్ చెప్పినప్పుడు మళ్ళీ బి ఇచ్చేసి మార్కెటింగ్ గోల్స్. వాట్ డిజిటల్ మార్కెటింగ్ షుడ్ అచీవ్? గోల్ 1, జనరేట్ హై క్వాలిటీ లీడ్స్. మళ్ళీ ఇప్పుడు మనకు కావాల్సింది టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కావాలంటే నువ్వు ఏం చేయాలి? ఎస్, హై క్వాలిటీ లీడ్స్ జనరేట్ చేయాలి, నాట్ ర్యాండమ్ లీడ్స్. వీ వాంట్ సీరియస్ యోగా లెర్నర్స్, aspiring yoga teachers, health conscious professionals. Phone calls, what kind of lead types? Phone calls, WhatsApp inquiries, form submission, demo class bookings. Next, marketing goal 2, educate before selling. Yoga is a trust-based industry. First of all, educate about yoga benefits, explain certification value, show trainer credibility, show transformation stories. People don't buy yoga first, they decide slowly. Next, build trust and authority digitally. Trust signals, trainer profiles, certifications. Reduce dependency on offline referrals. Create a system where website, Google, Instagram, YouTube consistently bring new students automatically. చాలా ఇచ్చారు చూడండి ఏమేమి కేపీఆర్ తీసుకోవాలని. ఇంక్రీజ్ వెబ్సైట్ ఎంక్వైరీస్ బై 2 to 3x. ఇప్పుడు ఇంతకుముందు ఎంతో వస్తుంది, ఇంకా చేయాలంటే 2 to 3 times ఇంక్రీజ్ చేయండి. ఇంప్రూవ్ కన్వర్జన్ రేటు. డెడికేటెడ్ ల్యాండింగ్ పేజ్ ఫర్ టీచర్ ట్రైనింగ్, లోకల్ క్లాసెస్. మొత్తం మీద మంత్లీ టార్గెట్ ఇచ్చాడు. వెబ్సైట్ ఫామ్ ఫిల్అప్ 80 నుంచి 100 రావాలి, వాట్సాప్ లీడ్స్ 120 to 150 రావాలి, ఫోన్ కాల్ 60 to 80, డెమో క్లాస్ బుకింగ్ 40 to 60. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్రెడీ ఇచ్చాడు, ఇన్ డీటెయిల్గా ఇచ్చాడు. సో ఇది స్టెప్ 2 మీకు ఇచ్చిన దానిలో చాట్లో ఉంది కదా. ఫస్ట్ బిజినెస్ ని అర్థం చేసిండు, చెప్పేసిండు ఇమీడియట్ గా. వీళ్ళ దగ్గర 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇండివిజువల్ పీపుల్ కి ట్రైనింగ్ ఇస్తున్నారు, తర్వాత ట్రైనర్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. తర్వాత గోల్స్ లో చెప్పిండు మీకు కావాల్సింది ఎక్కువ ట్రైనర్ ప్రోగ్రామ్ కి ఎక్కువ డబ్బులు ఇస్తే దాని మీద ఫోకస్ చేయి, ఏమేం చేయాలని కూడా చెప్పాడు క్లియర్ గోల్స్ లో. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటండి? వాట్ ఇస్ ద థర్డ్ స్టెప్? ఐడియల్ ఆడియన్స్. ఆడియన్స్ ఎవరు? ఆడియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు అది కూడా చెప్తా చూడు, ఇంతకుముందే చెప్పాడు, మళ్ళీ గో విత్ స్టెప్ 3 అందాం. గో విత్ స్టెప్ 3. ఇలా చేస్తే మీరు బిగినర్ అయినా కూడా ఒక 10 years ఎక్స్పీరియన్స్ స్ట్రాటజిస్ట్ లాగా స్ట్రాటజీ ఇవ్వదు. ఇది చాలా ఇన్డెప్త్ స్ట్రాటజీ అసలు. యా, ఐడియల్ ఆడియన్స్. ఫర్ కృష్ణ యోగా, one audience is not enough. We must split into multiple personas because intent, budget, mindset differ. Yeah, different audience equals different messages, different content, different ads. Yes, primary audience. First, local yoga beginners. ఇది రికరింగ్ ఇన్కమ్, ఎందుకంటే ఈ మంత్ చేయాలంటే నెక్స్ట్ మంత్ కూడా వస్తుంది అనమాట. ఇది బయర్ పర్సోనా అండి. ఆడియన్స్ అంటే బయర్ పర్సోనా అంటే టిపికల్ ఆడియన్స్ మన కన్వర్ట్ అయ్యేట ఆయన పర్సనాలిటీ ఎలా ఉంటుంది, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ అనేది బయర్ పర్సోనా. మోస్ట్లీ 25 to 45 years ఆఫ్ ఏజ్ పీపుల్ ఉంటారు. లొకేషన్ కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిపోలి. ఈయన అల్వాలని ఎందుకు పెట్టలేదు, పంజగుట్టాన్ని ఎందుకు పెట్టలేదు చెప్పండి? వై దే డిడ్ మెన్షన్ దట్ ప్లేస్? డెమోగ్రఫిక్, లోకల్ బిజినెస్, నియర్ ఎక్కువ పీపుల్స్ అక్కడే ఉంటారు. ఇంకా లేదు, మన యోగా సెంటర్ అక్కడ ఉందండి, ఆ ఏరియాలో ఉంది. అది కరెక్ట్, ఎందుకంటే ఈయన యోగా సెంటర్ ఆన్నే ఉంది. ఇట్ ఈస్ నియర్ టు కొండాపూర్ కాబట్టి నియర్ బై చెప్పిండు. ఎందుకంటే ఎవరు కూడా అల్వాలో ఉన్న వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా ఇట్ దిల్ నాట్ గో టు గచ్చిబౌలి, కాబట్టి ఆ చుట్టుపక్కల లొకేషన్ పెట్టాడనమాట ఆయన. ప్రొఫెషన్, ఐటీ ప్రొఫెషనల్స్, వర్కింగ్ ఉమెన్, హోమ్ మేకర్స్. ఇన్కమ్ 30,000 నుంచి 1,20,000 వచ్చే ఉన్న వాళ్ళంతా ఈయన ఆడియన్స్. మనం ఎప్పుడైనా మార్కెటింగ్ చేసేటప్పుడు ఈ విధంగా ఆడియన్స్ ని డిఫైన్ చేసుకోవాలి. యా, నెక్స్ట్ పెయిన్ పాయింట్స్. వీళ్ళ ప్రాబ్లం ఏంటి?
ఎవరో తెలిసిపోయింది వీళ్ళు యోగా జాయిన్ కావాలంటే ఏదో ప్రాబ్లం ఉంటేనే కదా. ఇప్పుడు స్టూడెంట్స్ మీరు డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే మీకు పెయిన్ పాయింట్ ఉంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ జాబ్ చేంజ్ కావడానికి, స్టూడెంట్స్ అయితే జాబ్ కోసం కొత్త జాబ్ కొట్టడానికి, హౌస్ వైఫ్ మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం అన్నా, ఫ్రీలాన్సింగ్ కోసం అన్నా, బిజినెస్ పీపుల్ వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకుంటారు. యూ హ్యావ్ సమ్ పెయిన్ పాయింట్. అదేవిధంగా యోగా కూడా ఏదో పెయిన్ పాయింట్ ఉంటుంది చూడండి. స్ట్రెస్ ఫ్రమ్ జాబ్, అది పోగొట్టుకోవడానికి యోగా నేర్చుకుంటారు. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు, వెయిట్ ఎక్కువ గెయిన్ ఉన్నారు తగ్గడానికి, లేదా తక్కువ ఉంటే ఎక్కువ కావడానికి, పూర్ స్లీప్ ఉంది, యాంగ్జైటీ అండ్ బర్న్అవుట్. ఇవి ఎందుకు ఇట్లా క్లాసిఫై చేస్తున్నంటే, ఇలా చేస్తే నెక్స్ట్ మీరు క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు మంచిగా ఉంటుంది కదా అండి. ద బెటర్ క్యాంపెయిన్స్ యూ కెన్ క్రియేట్. నెక్స్ట్ ఇది పెయిన్ పాయింట్స్. మైండ్ సెట్, ఐ నీడ్ సంథింగ్ టు ఇంప్రూవ్ మై హెల్త్. జిమ్ ఈస్ బోరింగ్, టఫ్, యోగా ఇస్ బెటర్. యోగా షుడ్ బి నియర్ మై హోమ్. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ట్రిగ్గర్స్, ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది యోగా జాయిన్ కావాలని? డాక్టర్ రికమెండేషన్, స్ట్రెస్ ఓవర్లోడ్, ఫ్రెండ్స్ డూయింగ్ యోగా, గూగుల్ సెర్చ్ యోగా క్లాసెస్ నియర్ మీ. ఇలాంటప్పుడు కూడా ట్రిగ్గర్ అయ్యి కూడా వస్తున్నారు వాళ్ళు. వాట్ దే వాంట్? ఈజీ బ్యాచెస్, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, ఫ్రెండ్లీ ట్రైనర్స్, అఫోర్డబుల్ మంత్లీ ఫీస్. దీనికి యూజ్ చేసే బెస్ట్ ఛానల్స్ గూగుల్ మ్యాప్స్, ఎందుకంటే లోకల్ ఉంది కాబట్టి గూగుల్ మ్యాప్స్, గూగుల్ సర్చ్ యాడ్స్, వాట్సాప్, లోకల్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఇది బయర్ పర్సన్ 1. ఈయన చెప్పాడు డిఫరెంట్ ఆడియన్స్ కావాలి భయ్, యోగాకు ఒక్కరే పర్సన్ కాదు. హై ప్రీమియం క్లయింట్ ఉంటాడు, సినిమా యాక్టర్లు కూడా వస్తారు కొండాపూర్కి, నార్మల్ పర్సన్, ఐటీ ఎంప్లాయీస్ కూడా వస్తారు. కాబట్టి డిఫరెంట్ పర్సన్ డిజైన్ చేశాడు ఈయన. ఇది ప్రాపర్ ఐటీ ప్రొఫెషనల్ సంబంధించింది. నెక్స్ట్ పర్సన్ డిజైన్ చేశాడు. 20 to 40 యోగా ఎక్స్పీరియన్స్ 6 months to 3 years ఉన్నాయంట వీళ్ళకు. వీళ్ళు ఆల్రెడీ యోగా లెర్నర్స్. ఇంతకుముందేమో ఫ్రెషర్స్ వాళ్ళు, వీళ్ళు ఆల్రెడీ యోగా నేర్చుకున్న వాళ్ళు, ఆల్రెడీ ప్రాక్టీసింగ్ యోగా, బట్ ఫాలోస్ ఏ యోగా క్రియేటర్ ఆన్లైన్. వీళ్ళకి యోగా టచ్ ఉంది, కానీ వీళ్ళకి ఏం పాయింట్స్ ఉన్నాయి? ప్లాటూ ఇన్ ప్రాక్టీస్, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద మీనింగ్. నో ప్రాపర్ గైడెన్స్, వాంట్ డీపర్ అండర్స్టాండింగ్, unsure about certification value. Mindset, I want to go deeper, I want structured learning, is this institute authentic? Triggers, watching advanced yoga videos, following yoga gurus, searching advanced yoga classes. What they want? Depth of knowledge, authentic training, credibility, experience. వీళ్ళకి ఏంది? యూట్యూబ్ ఇవన్నీ. వీళ్ళు ఎక్కువ డబ్బులు కడతారు వాళ్ళకంటే. అవునా కాదా గైస్? ఫ్రెషర్స్ తో పోల్చుకుంటే దీస్ పీపుల్ గివ్ మోర్ మనీ. ఎస్ ఆర్ నో? Yeah. Yes. Then third కొద్దాం, అస్పైరింగ్ యోగా టీచర్స్. ఇది థర్డ్. ఇంతకుముందేమో ఇండెప్త్ నేర్చుకోవాలి, వీళ్ళు ఇంకా యోగా టీచర్ కావాలని డిసైడ్ అయిపోయారు. ఇది హై టికెట్. ఏజ్ 21 to 40, మేల్ అండ్ ఫీమేల్, హైదరాబాద్, పాన్ ఇండియా, ఇంటర్నేషనల్, ఆన్లైన్. అయితే పెయిన్ పాయింట్స్, కరియర్ కన్ఫ్యూజన్, అంటే యోగానే ఒక కరియర్గా చేసుకోవాలనుకుంటారు వీళ్ళు. లో జాబ్ సాటిస్ఫాక్షన్, ఇట్లా మంచిగా యోగా చేయొచ్చు, పైసలు సంపాదించుకోవచ్చు. ప్యాషన్ బట్ నో సర్టిఫికేషన్, వాంట్ ఫ్రీడమ్, ఇన్కమ్. మైండ్ సెట్, ఐ వాంట్ టు బికమ్ ఎ యోగా టీచర్, ఈస్ దిస్ సర్టిఫికేట్ వ్యాలిడ్, విల్ ఐ గెట్ స్టూడెంట్స్ ఆఫ్టర్ దిస్? ఇది వాళ్ళ మైండ్ సెట్. ట్రిగర్, జాబ్ బర్న్అవుట్, స్పిరిచువల్ అవేకనింగ్, యూట్యూబ్ వీడియోస్ ఆన్ యోగా టీచింగ్, searches 200-hour yoga teacher training in Hyderabad, Yoga Alliance certification India. What they want? International certification, career guidance, confidence to teach, community support. Best channels are these: Google search, high intent, YouTube, website landing pages, WhatsApp. Last, personal for online global students scale. Online లో వెతికే వాళ్ళు చాలా మంది ఇండియన్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి 20 to 45 other Indian cities, USA, UK, Middle East, comfortable with online learning. Pain points, no good institute nearby. దగ్గరలో ఏదో మంచి ఇన్స్టిట్యూట్ లేదు, దూరం పోయే కంటే ఆన్లైన్ నేర్చుకోవాలనుకుంటారు. తర్వాత వీళ్ళకి టైం కూడా ప్రాబ్లం ఉంది. వాంట్ ఫ్లెక్సిబుల్ స్కెడ్యూల్. మైండ్ సెట్, ఐ వాంట్ యోగా సర్టిఫికేషన్ ఆన్లైన్, will online training be accepted, is this institute genuine? Okay. Triggers, Instagram and YouTube content, Google searches this. What they want? Recorded plus live sessions, certification clarity, trainer interaction, community access. These are the channels. మొత్తం మీద these are the 4 different audience it ఇచ్చేసింది. ఎంత డీటెయిల్గా ఇచ్చింది చూడండి. దీన్ని బట్టి మనం స్ట్రాటజీ చేస్తాం ఎవరికి ఏమేమి చేయాలన్నది. ఇట్లా ప్రతి బిజినెస్ కూడా అది ఆడియన్స్ ఇస్తుంది.
హౌ దే సెర్చ్, నీకు సెర్చ్ కీవర్డ్స్ కూడా ఇచ్చాడు చూడండి. ఆడియన్స్ బిహేవియర్, ప్రాబ్లమ్ బేస్డ్ ఏమో బ్యాక్ పెయిన్ యోగా, స్ట్రెస్ రిలీఫ్ యోగా అంటున్నారు. కొందరు సొల్యూషన్ బేస్డ్ ఏమో యోగా క్లాసెస్ నియర్ మీ, బెస్ట్ యోగా ఇన్స్టిట్యూట్ నియర్ మీ. కెరియర్ బేస్డ్ యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్, 200 hour యోగా టీటీసీ ఇండియా. దీన్ని బట్టి మన క్యాంపెయిన్స్ కూడా రన్ చేసుకోవచ్చు. డెసిషన్ టైం, లోకల్ క్లాసెస్ 3 to 7 days లో కన్వర్ట్ అయిపోతారండి. టీచర్ ట్రైనింగ్ అయితే ఇది పెద్ద ప్రోగ్రామ్ కాబట్టి 14 to 45 days తీసుకుంటారు. ఆన్లైన్ కోర్స్ 7 to 20 days. డెసిషన్ టేకింగ్ టైం, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీన్ని బట్టి మీరు కంటిన్యూస్గా ఫాలోఅప్ చేయాలి. ఇప్పుడు దీనికైతే మీరు 1 week ఫాలోఅప్ చేస్తే అయిపోతుంది, దీనికి ఎక్కువ రోజు చేయాలి, ఎందుకంటే దే టేకింగ్ సమ్ టైం. ఓకే, done. Let's go for the fourth step. What is the fourth step, guys? What is the fourth step? What Competitor research. రీసెర్చ్. who are your competitors? ఇది కూడా అదే చేస్తుంది చూడండి, ఇది కూడా అదే చేస్తుంది. ఎంత హెల్ప్ అవుతుంది చూడండి మాకు. గో విత్ స్టెప్ 4. కాబట్టి ఈ కళలో అన్ని మనం చేయాల్సిన అవసరం లేదు. యూ షుడ్ నో, నువ్వు ఒక మేనేజర్ లాగా థింక్ చేయాలి. చాట్ జీపీటీ కానీ వేరే టూల్స్ నువ్వు పని చేయించుకోగలగాలి. పని చేయించుకొని ఒకప్పుడు 3 years బ్యాక్ ఎలా ఉందంటే యు ఆర్ అ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, నువ్వు పని చేయాలంతే. ఇప్పుడు నువ్వు ప్రతి ఒక్కరు డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్స్, మీరు మేనేజ్ చేయగలగాలి. అంటే మేనేజర్కి ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి. ప్రతిదీ నువ్వు చేయాల్సిన అవసరం లేదు, ఏ టూల్స్ ఉన్నాయి చాలు. ఏ టూల్స్ మొత్తం పనిచేస్తుంది, నువ్వు స్ట్రాటజీ తీసుకొని దాంతో పని చేయించుకోవడమే. సో ఎవ్రీ వన్ ఈజ్ అ మేనేజర్. అందుకే మీకు ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయి, డిమాండ్ ఎక్కువ ఉంది. కంప్యూటర్ రీసెర్చ్ ఫర్ కృష్ణ యోగశాల at 3 levels. లోకల్ యోగా స్టూడియోస్లో, టీచర్ ట్రైనింగ్లో, ఆన్లైన్లో, మూడిట్లో మనకు కాంపిటేటర్స్ ఉన్నారని చెప్తుంది. కొండాపూర్ హైటెక్ సిటీ ఏరియాలో హూ ఆర్ దే? స్మాల్ యోగా స్టూడియోస్, ఫిట్నెస్ సెంటర్స్, ఇండిపెండెంట్ యోగా టీచర్స్. ఇవి మీరు కావాల్సిన మీరు ఏం చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి అంతే. ఏమని? యోగా ట్రైనింగ్ నియర్ కొండాపూర్ అని కొడితే మీకు వస్తుంది. ఆ కాంపిటేటర్స్ని లిస్ట్ అవుట్ చేసుకోండి. లిస్ట్ అవుట్ చేసి ఇది చేయలేదు ఆ పని మీరు లిస్ట్ అవుట్ చేసి ఇక్కడ అడగండి మళ్ళీ, కెన్ యూ ప్లీజ్ టాక్ అబౌట్ దిస్ వెబ్సైట్, వాట్ ఆర్ ద పెయిన్ పాయింట్స్ ఏమనంటే మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఎట్లా మనం చేస్తున్నామో అట్లనే దాన్ని కూడా చేయండి మీరు. ఈయన ఓవరాల్గా చెప్తుండు ఏమని, what do they well? They are good local visibility and Google Maps, regular reel and photos, low entry monthly pricing, proximity. What they do poorly? Weak websites balevanta, no structured funnels, so no teacher training authority, no content explaining why them, no certification. మనకి ఏం ఆపర్చునిటీ ఉంది? తర్వాత టీచర్ ట్రైనింగ్ కూడా ఏది బాగుంది ఏది బాగాలేదు, ఆన్లైన్ ట్రైనింగ్ ఏది బాగుంది ఏది బాగాలేదు, ఇలా చెప్పాము. ఇది ఓవరాల్గా చెప్పిండు, కరెక్ట్ ఇవ్వలేదు. అలాంటప్పుడు ఏం చేయండి, ఓపెన్ ఇట్, యోగా ట్రైనింగ్ నియర్ కొండాపూర్, ఏ లొకేషన్ ఉందో ఆ లొకేషన్ సర్చ్ చేయండి. ఇగో ఇవన్నీ వెబ్సైట్సే. ఇప్పుడు ఏం చేయండి, ఇగో కృష్ణ యోగశాల ఇక్కడ ఉంది, ఇది ఇంకొక వెబ్సైట్, ఇది ఓపెన్ చేయండి. దిస్ ఇస్ ద వెబ్సైట్ బాగానే ఉంది. మీరు చేయగలుగుతారా అండి ఇలాంటి వెబ్సైట్ చేయగలుగుతారా లేదా మీరు విత్ యువర్ ట్రైనింగ్స్? కెన్ యూ క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ వెబ్సైట్ ఆర్ నాట్? Yes, sir. Yes, sir. ఇంకా బాగా చేస్తా అని చెప్పాలి. రైట్. సో రైట్, వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది, 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1000 సబ్స్క్రైబర్స్లో దిస్ ద వీడియోస్ దే డూయింగ్ ఇట్. ఈ విధంగా మొత్తం అబ్జర్వ్ చేయండి వాళ్ళ సోషల్ మీడియా ఎలా ఉంది. తర్వాత యూఆర్ఎల్ తీసుకెళ్ళి టేక్ దిస్ యూఆర్ఎల్ అండ్ చాట్ జీపీటీలో అడగండి. వేరే ఓపెన్ చేసి చాట్ జీపీటీ కాకపోతే జెమినై అడగండి. వాట్ దిస్ ఇస్ మిస్సింగ్ అంటే మనకు అర్థమవుతుంది. మొత్తం అయితే మీరు టైం స్పెండ్ చేయండి. వీళ్ళ సోషల్ మీడియా ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, మనం ఏం చేస్తే బాగుంటుంది. ఈయనైతే ఓవరాల్గా చెప్పాడు అలా ఎన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయని కూడా చెప్పేశాడు. ఈ విధంగా 5 కాంపిటీటర్స్ రీసెర్చ్ చేయండి. 5 కాంపిటీటర్స్. ఓకే రైట్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి 4 steps అయిపోయినాయి. 5th step వచ్చేసి
ఆఫర్, నీకు కాంపిటర్స్ ఇంతమంది ఉన్నారు, వాట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ సో దట్ యూ విల్ విన్ దట్. సో లెట్స్ గో విత్ ద స్టెప్ 5. See, people don't buy yoga classes. They buy results, confidence, transformation, and clarity. Offer framework. Every strong offer must answer, who is this for? What problems does it solve? Offer ante malli cheptuna, discount kaadu. What value you are adding? మనం ఎవరికి ఇస్తున్నాము, ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము, మన వల్ల ఏం రిజల్ట్స్ వస్తుంది, వాట్ అవర్ కంపెనీ ఇస్ డూయింగ్, వాట్ ఈస్ ద రిస్క్ రివర్సల్. చూడండి, ఫ్రీ యోగా డిస్కవరీ సెషన్ పెట్టండి, ఇది ఒక ఆఫర్ ఫర్ లోకల్ బిగినర్స్, మేబీ 1 or 2 classes, టార్గెటింగ్ ఐటీ ప్రొఫెషనల్స్, హోమ్ మేకర్స్, ఫస్ట్ టైం యోగా ప్లేయర్స్. ఆఫర్ నేమ్ 7-day యోగా రీసెట్ ప్రోగ్రామ్ ఫ్రీ ట్రయల్. దిస్ ఈజ్ యువర్ ఆఫర్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు డెసిజన్ తీసుకొని ఇంట్లో నుంచి బయలుదేరి నీ యోగా ఇన్స్ట్రక్టర్కి అయితే రావాలి కదా. టు డూ దిస్ ఈస్ ద ఆఫర్. ఈస్ దిస్ గుడ్ ఆర్ నాట్ గైస్? ఎస్, is this good or not? Yes. Now what they get, దీనివల్ల వాళ్ళకేం లాభం? ODMT ఇట్లా దీనికోసం ఏం చేసిందండి? ఇలాంటి ఆఫర్ ODMT ఏముంది? What is the ODMT offer? 3 days Free demo. 3 days trial. ఒక ఫ్రీ డెమో ఇచ్చాను, తర్వాత 3 free classes ఉన్నది. ఇది చాట్ జీపీటీ లేనప్పటి నుంచే చేస్తున్నాను నేను. అంటే ఒక బిజినెస్ మ్యాన్ గా మనం అన్ని ఆలోచిస్తాం, మనలాగానే ఇది ఆలోచిస్తుంది. ఇలాంటి బిజినెస్ మ్యాన్ థాట్స్ అన్ని తీసుకొచ్చి ఇది చెప్తుంది అనమాట. సో ఒక బిజినెస్ ని లాంగ్ రన్ లో రన్ చేస్తారు, మనకు అర్థమవుతుంది ఏం చేయాలి. వై వి డిడ్ ఇట్ ఈస్ అంటే, మార్కెట్ లో చాలా మంది ఉన్నారు. వాట్ ఈస్ యువర్ ఆఫర్? ఫస్ట్ కమ్ అటెండ్ ఫ్రీ సెషన్, డెమో వినండి. ఇంటరాక్షన్ అయిపోయాక డెమో చాలా మంది ఇస్తారు, ఇంకేం చేద్దాం అన్నట్టు మేమేం చేస్తున్నాము, మార్కెట్లో ఎవరు నమ్మలేని పరిస్థితి. ఒక ట్రైలర్ చూస్తే సినిమా మోసపోయినట్టు అట్లా ఉంది. అట్లా కాదు పోయి రియల్ సినిమా కూడా చూపిస్తారు. చూడు 15 నిమిషాలు చూడని 3 classes నేర్పిస్తున్నాం. ట్రైనర్ ఎట్లుంది, లైవ్ సెషన్స్ ఎలా ఉంటున్నాయి, రికార్డింగ్స్ ఎలా వస్తుంది. దెన్ దే గెట్టింగ్ ఎ ట్రస్ట్. యూ డోంట్ బిలీవ్, డెమోకు మాకు 100 మంది వచ్చారు అనుకోండి, 100 మంది జాయిన్ అవుతారని గ్యారంటీ లేదు. ట్రయల్ క్లాస్కి రీసెంట్గా వచ్చిన డేటా చూడండి, 60 మంది ట్రయల్ క్లాస్కి వచ్చారనుకోండి, లాస్ట్ వరకు ఉన్నారనుకోండి, 40 మంది జాయిన్ అవుతుంది. ఫ్రీ ట్రయల్ క్లాస్ పెట్టిన దానిలో 40 people కన్వర్ట్ అవుతారు. అంటే 70 to 80% కన్వర్జన్ ఉందన్నమాట. ఎందుకంటే ఆ ట్రస్ట్ బిల్డ్ అయిపోతుంది. అక్కడ ట్రైనర్ ఎలా చెప్తుందో తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ కూడా మీరే చెప్పండి, మీరు ఒక IT ఎంప్లాయీ, ఇంతవరకు యోగా ఎప్పుడు చేయలేదు, యోగా నేర్చుకున్నామంటే జాయిన్ కానీ 3000 అనుకో, నీకు మైండ్ ఒప్పుకోదు. కానీ 7-day ఫ్రీ సెషన్ అన్నంబడే యూ ఫీల్ లైక్ లెట్ మీ ట్రై. తర్వాత మనం వెళ్తాం, సెషన్కి వెళ్తాం, 7 free sessions విన్నాం. మీరే చెప్పండి, మీరు జాయిన్ అవుతారా కారా, మీరు పేమెంట్ చేస్తారా కారా తర్వాత? ఎస్, విల్ యూ జాయిన్ ఆర్ నాట్ ఆఫ్టర్ అటెండింగ్ 3 sessions? ఎందుకంటే హ్యూమన్ గా మనకు అనిపిస్తుంది, సంథింగ్ వాల్యూ ఆఫ్ వాట్ ఇట్, లెట్ మీ గివ్ దెమ్ బ్యాక్ అని అనిపిస్తుంది. వాళ్ళ కోసమన్నా ఒక నెల రోజులన్నా కడతావు. ఆ నెలలో నీకు ట్రాన్స్ఫార్మ్ అయిందంటే యూ బికమ్ రెగ్యులర్ కస్టమర్. జిమ్కి కానీ యోగాకి కానీ డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటారు, ఏదో చూస్తూ పోతారు కానీ బాడీ సహకరించి వదిలేస్తారు. బట్ అందులో ఒక 10% పీపుల్ రెగ్యులర్గా అవుతుంటారు అన్నమాట, వాళ్ళే బిజినెస్ ఇస్తారు. కాబట్టి దట్ ఆఫర్ ఈస్ ఎ గుడ్ ఆఫర్. 7-day యోగా రీసెట్ ప్రోగ్రామ్ ఈస్ ఎ గుడ్ ఆఫర్. దీనివల్ల మనకి ఏమొస్తుంది, పోస్చర్ అసెస్మెంట్, గైడెడ్ బిగినర్ యోగా సెషన్స్, బేసిక్ ప్రాణాయామ ఫర్ స్ట్రెస్ రిలీఫ్, ట్రైనర్ గైడెన్స్, Q&A సపోర్ట్. దానికి కావాల్సిన బోనస్ ఇవ్వండి, ఫ్రీ లైఫ్ స్టైల్ టిప్స్ PDF ఇవ్వండి, పర్సనల్ పోస్టర్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, బ్యాచ్ రికమెండేషన్ చేయండి, అయిపోయింది. అటెండెడ్ 7 days, కంటిన్యూ ఓన్లీ ఇఫ్ యూ ఫీల్ ద డిఫరెన్స్. బాగుంది, లుక్ ఫ్రీ ట్రయల్ డౌన్. దిస్ ఇస్ ఆఫర్ 1. సెకండ్ ఆఫర్ ఇచ్చాను, ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఫర్ రెగ్యులర్ లోకల్ స్టూడెంట్స్, 90-day మైండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. స్ట్రక్చర్డ్ యోగా ప్లాన్, వెయిట్ మేనేజ్మెంట్, స్ట్రెస్, స్లీప్, ప్రోగ్రెస్. ఇది డబ్బుల్ది, ఎంతమంది ఫ్రీ, ఇది డబ్బుల్ది, ఇది ఫ్రీ ఏం కాదు. తర్వాత యోగా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా, మెయిన్ మనీ ఆఫర్ 200 hours. మన వాల్యూ ఏమి ఇస్తారు, మన ఆఫర్ ఏంటంటే యోగా అలియన్స్ సర్టిఫికేషన్, టీచింగ్ మెథడాలజీ, అనాటమీ ఆఫ్ ఫిలాసఫీ, ప్రాక్టికల్ టీచింగ్ ప్రాక్టీస్, కాన్ఫిడెన్స్ టు టీచ్. రైట్, ఈ విధంగా అన్నిటి కూడా ఆయన వాల్యూ అనేది ఇచ్చేసాడు. గో త్రూ దిస్.
ఇంతవరకు ఇంకా మనం ఏం చేసినాం చూడండి. టిల్ నౌ వాట్ హావ్ డన్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏదో అర్థం చేసుకుందాం. ఓకే, దానికి అర్థమైంది. ఓకే, ఈయన యోగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఈయనకు 2 రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళ గోల్ ఏంటి, లీడ్స్ తీసుకొని రావాలి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్కి. సో దట్ దే విల్ సబ్స్క్రైబ్ టు ద ప్రోగ్రామ్. ఆడియన్స్ ఎవరు గుర్తుపెట్టాము, ఆడియన్స్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్, బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళు, స్ట్రెస్ ఉన్నోళ్ళు, కెరియర్ కోసం ఉన్నోళ్ళు అర్థమైంది. కాంపిటీటర్స్ కూడా చూసాము, ఎంతమంది కాంపిటీటర్స్ ఉన్నారని. వాళ్ళంతా గ్రేట్గా లేరు, ఇంకా చేయాలన్నట్టు కూడా అనిపించింది. ChatGPT వెబ్సైట్స్ ఓపెన్ చేయలేదు, ఎందుకంటే అన్ని పనులు చేయదు అది. కాబట్టి న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి అగైన్ ChatGPTలో అడగండి, లేదంటే జెమినైలో అడగండి, లేదంటే మీరు గూగుల్ నుంచి ఓపెన్ చేసి చెక్ చేయండి. తర్వాత మన ఆఫర్ ఏదో చూసాము, వాట్ ఈజ్ అవర్ ఆఫర్. సో 7 డే ఫ్రీ సెషన్ చూసాము, మిగతాది చేసినాం. తర్వాత ఫనల్ డిజైన్, ఇప్పుడు మార్కెటింగ్ వరకు వచ్చాం. ఫనల్ డిజైన్ ఏం చేస్తున్నాం, లీడ్, ట్రస్ట్, కన్వర్షన్. Now we are entering step 6, funnel design, which is the heart of real digital marketing. Traffic without a funnel equals to money drain. Funnel without trust is no conversion. ఇక్కడ ఏం చెప్పారు చూడండి, లీడ్, ట్రస్ట్, కన్వర్జన్, ఫాలో అప్. We will not use one funnel. We will build multiple funnels for different audiences. First, local yoga classes funnel. Either use Google or Instagram or Maps. Bring them to landing page. Google అన్న వాడు, Google search అన్న వాడు, Instagram ads అన్న పెట్టు, Instagram నార్మల్ అయినా, Google Maps నుంచి అన్న క్లిక్ చేస్తే ఫస్ట్ ల్యాండింగ్ పేజ్కి రావాలి. ఇంతకుముందు కూడా నేను ఒక వెబ్సైట్కి Google Maps క్లిక్ చేసి ల్యాండింగ్ పేజ్కి వెళ్ళాను. ల్యాండింగ్ పేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రీ ట్రయల్ డెమో బుకింగ్. తర్వాత లీడ్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, వాట్సాప్ ఫాలోఅప్ చేయాలి. ఫాలోఅప్ అయిపోయినాక విల్ గో ఫర్ బ్యాచ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. దిస్ ఇస్ వాట్ ODMT ఈస్ డూయింగ్. ఓకే, ఇంకా దీని గురించి ఇంకా డీటెయిల్ ఇది అర్థమైందండి అందరికీ? యూ అండర్స్టాండ్ దిస్? ఎస్, మీరు క్వశ్చన్స్ ఏం అడుగుతలేరంటే మీకు అర్థమైనట్టు, లేదంటే ఏమి అర్థం కానట్టు. కెన్ ఐ నో, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్? కాంప్లికేటెడ్ అనిపిస్తుంది? ఈజీగా ఉందిగా, కాంప్లికేటెడ్ ఏం లేదు. ఓకే, దీని పార్ట్ 1 వీడియో ఉంది, అది చూడండి. చాలా థియరీ మాట్లాడాను. ఇప్పుడే మీ క్లాస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తాను. అది దానికి దీనికి మ్యాచ్ చేసుకుంటే ఇట్ విల్ బి ఈజీ. ఇంకా థర్డ్ కూడా చేస్తా ఒకటి, అది అంతా ఏం మాట్లాడకుండా డైరెక్ట్ స్ట్రాటజీ చేసి పెడతారు. టోటల్ 3 వీడియోస్ I'm going to release on the digital marketing strategy. ఎస్, దీని గురించి ఇంకా డీటెయిల్ మాట్లాడుతున్నాండి. ట్రాఫిక్ సోర్స్ గూగుల్ మ్యాప్స్, సర్చ్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్. ల్యాండింగ్ పేజ్ సపరేట్ పేజ్ పెట్టుకోండి, హోమ్ పేజ్కి తీసుకురావద్దు అని చెప్తుండ్రు ఇఫ్ రన్నింగ్ అన్ యాడ్. ఇవి ఫోకస్ చేయండి. ఎలిమెంట్స్ ఏం పెట్టాలి, హెడ్లైన్స్ ఏం పెట్టాలి. తర్వాత వాట్సాప్లో కూడా నువ్వు ఎట్లా చేయాలి, డే 1లో ఏం కొట్టాలి, ట్రయల్ రిమైండర్, డే 3 బెనిఫిట్స్ ఆఫ్ రీక్యాప్, డే 7 ఎన్రోల్మెంట్ ఇన్వైట్. అంటే లీడ్ ఒక్కటే తీసుకురావడం కాదు, నువ్వు ఫాలో కూడా ఎట్లా చేయాలని చెప్తాను. ఇప్పుడు ODMTకి ఎవరైనా వచ్చారనుకోండి, ఒక డెమో సెషన్ విన్నామని చెప్తాం. ఫస్ట్ థింగ్ వెబ్సైట్కి వచ్చినప్పుడు డెమో సెషన్, తర్వాత 3 ట్రయల్ సెషన్ కోసం మళ్ళీ ఫాలోఅప్ ఉంటుంది. 3 ట్రయల్ సెషన్ అటెండ్ అయినాక ఇంకేం ఫాలోఅప్ ఉంటుందండి. వాట్ ఎల్స్ ద ఫాలోఅప్ విల్ బి దేర్? లాస్ట్ ఫాలోఅప్ when you are attending. జాయినింగ్ గురించిగా, జాయినింగ్ ద బ్యాచ్ గురించి అడుగుతున్నా. ఓకే, ఈ విధంగా అన్నిటికి ఇచ్చాడు, అన్నిటికీ ఫనల్ క్రియేట్ చేసి ఇచ్చాడు. నెక్స్ట్, ఏ ఛానల్ వాడాలి? ఇప్పుడు యోగా సెంటర్కి ఏ ఛానల్ వాడాలో చూద్దాం. మనకు తెలిసిపోయింది, బట్ అది కూడా చెప్తున్నారు. గో టు స్టెప్ 7. Channel selection, which is where 80% of the business waste money. Don't be everywhere. Be where your audience is already has intent. So, ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, we select channels based on audience intent, speed of results, cost versus ROI, long-term brand value.
Tier 1, high intent. Channels where people already searching. అంటే Google search is the best one. Tier 2, trust building. వాళ్ళ కోసం ఛానల్స్ దట్ బిల్డ్ అథారిటీ అండ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు హై ఇంటెంట్ ఆల్రెడీ సర్చ్ చేస్తున్నారంటే సర్చ్ యాడ్స్ అండి. ట్రస్ట్ బిల్డ్ కోసం ఏది వాడతామండి? వాట్ ఛానల్స్ యూ వాట్? యూట్యూబ్ సార్. యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్. ఈవెన్ ఫర్ అవేర్నెస్ యాజ్ వెల్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పాడు హైయర్ ఇంటెంట్ కోసం గూగుల్ సర్చ్ టాప్ ప్రయారిటీ. కీవర్డ్స్ ఏం టార్గెట్ చేయాలో కూడా చెప్పాడు. తర్వాత గూగుల్ మ్యాప్స్ లోకల్ ఇష్యూ గురించి, వెబ్సైట్ ప్లస్ ల్యాండింగ్ పేజెస్. ట్రస్ట్ కోసం చూడండి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్. అవేర్నెస్ కోసం ఫేస్బుక్, ఈమెయిల్ మార్కెటింగ్, రిఫరల్స్ కూడా చెప్తున్నాడు. ఛానల్స్ టు అవాయిడ్ ఫర్ నౌ లింక్డ్ఇన్, ట్విట్టర్ వద్దు అని చెప్తున్నాడు. ఎందుకండి? బికాస్ ఎంగేజ్మెంట్ ఉండదు సార్. ట్విట్టర్ అయితే వేస్తలేండి. యోగా, లింక్డ్ఇన్ అంటే కొంచెం నయం, ఎందుకంటే వర్కింగ్ ప్రొఫెషనల్ ఉంటారు కాబట్టి. బట్ ఆయన క్లియర్గా చెప్తున్నాడు, బికాస్ మెనీ పీపుల్ ఆర్ వర్క్, ఇట్స్ క్లియర్లీ టెల్లింగ్. అన్లెస్ కార్పొరేట్ యోగా ఉంటుంది తప్ప ఇది వద్దండి. ట్విట్టర్ అయితే వేస్ట్. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా వేస్ట్ అంటారు. ర్యాండమ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇస్ వేస్ట్. ఇక్కడ మళ్ళీ డీటెయిల్స్ ఇచ్చాడు మనకి ఏది వాడుకోవాలని. తర్వాత బడ్జెట్ స్ప్లిట్ చేసిండండి. మీరు గూగుల్ యాడ్స్కి ఎంత బడ్జెట్ పెట్టాలి? 60%. గూగుల్ మ్యాప్స్ లోకల్ యాడ్స్కి 15%, ఇన్స్టాగ్రామ్కి 15%, రీటార్గెటింగ్కి 10%. సో ఏ ఛానల్స్ వాడాలి, ఎంతెంత వాడాలో చెప్పాడు. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది కంటెంట్ ప్లాన్. ఇంతకుముందు చూపించాను కదా ఓడిఎంటీ కంటెంట్ ప్లాన్ అన్నట్టు. ఆ విధంగా వెన్ యూ వర్కింగ్ విత్ దిస్ క్లయింట్, వాట్ షుడ్ బి యువర్ కంటెంట్ ప్లాన్? యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ యూ షుడ్ గో విత్. Step 8. చాలా కంటెంట్ ఇస్తున్నాడు. Yeah, let me see content idea ఏమి ఇచ్చాడు. Yes. Content is not for views. Content is for moving people closer to a decision. ఇక్కడ నీకు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అవసరం లేదండి. 100 వ్యూస్ కూడా ఒక్కసారి నీకు 10 జాయినింగ్స్ ఇస్తుంది. అందుకే మీనింగ్ఫుల్ కంటెంట్ మనం చేయాలి. చూడండి, యోగా గురించి చెప్తున్నాడు. ఎడ్యుకేట్ చేయండి, బిల్డ్ ట్రస్ట్ చేయండి, రిమూవ్ ఫియర్, స్టోర్ ట్రాన్స్ఫర్మేషన్, డ్రైవ్ యాక్షన్. ఇఫ్ కంటెంట్ డజంట్ డూ ఎనీ ఆఫ్ దిస్, ఇట్స్ యూజ్లెస్. ఇఫ్ యూర్ నాట్ ఎడ్యుకేటింగ్, యూర్ నాట్ బిల్డింగ్ అ ట్రస్ట్, ఇఫ్ యూర్ నాట్ రిమూవింగ్ అ ఫియర్, if you're not showing transformation, if you're not driving action, it's useless. You tell me, does ODMT is doing this or not? First option, ODMT education kosam em chestundandi. How we are educating the audience about ODMT programs with my YouTube? Cheppandi, elantivi chesanu atla dan kosam. How did I educated them about digital marketing? Yes. చెప్పండి. యూట్యూబ్ ఛానల్ ద్వారా. క్లాసెస్. యూట్యూబ్ ఛానల్ లో పోస్టింగ్ చేశారు క్లాసెస్. ఏం క్లాసెస్? డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్. వర్డ్ ప్రెస్ ఎట్లా చేయాలి, SEO ఎట్లా చేయాలి, గూగుల్ యాడ్స్ ఎట్లా చేయాలి, కంటెంట్ పెట్టాను కదా. దట్ ఈస్ ఎడ్యుకేట్ లెవెల్. I try to educate them first of all. If I didn't educate them, who knows Subhash Mangala? No one knows that. దానివల్ల did I build the trust or not? Yes. Did I build the trust or not? I built the trust because of that only. Next, remove fear. ఇప్పుడు నీకు నచ్చింది, ఈయన బాగా చెప్తున్నాడు, జాయిన్ అయిదాం అనుకుంటారు, కానీ ఫియర్ ఉంది. ఆ ఫియర్ ఎట్లా పోగొట్టాను నేను? హౌ డిడ్ ఐ రిమూవ్ ద ఫియర్? Right. Testimonials, reviews.
Testimonials are there. Say real people are talking. రియల్ పీపుల్ ఆర్ టాకింగ్. ఇక్కడ చూడు, రియల్ పీపుల్ ఆర్ టాకింగ్. ఇక్కడ వల్ల ఏమవుతుంది నాకు, వాళ్ళ ఈ హౌస్ వైఫ్ నేర్చుకుందంటే నేను నేర్చుకున్నా బాగుంటుంది. సో ఐ రిమూవ్ ద ఫియర్ ఓవర్ దేర్. షో ట్రాన్స్ఫర్మేషన్ అగైన్. I've shown some live videos in my channel. నేను లైవ్ తీసుకున్నాను. సమ్ పీపుల్ మేకింగ్ lakhs of rupees with a freelancing. ఇక చూడండి, ఇక్కడ ఒక లైవ్ వీడియో, ఇక్కడ ఒక లైవ్ వీడియో, ఇక్కడ ఒక లైవ్ వీడియో విత్ స్టూడెంట్స్. దిస్ ఇస్ వన్ లైవ్ వీడియో. ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్ తోటి చూడండి. ఒక హౌస్ వైఫ్ బిజినెస్ స్టార్ట్ చేసి హౌ షీ ట్రాన్స్ఫార్మ్డ్. సో ట్రాన్స్ఫర్మేషన్ చూపించాను. బికాస్ ఆఫ్ దిస్ we bring the action. So we're doing everything. That's why ODMT success. కాబట్టి కంటెంట్ ప్లాన్ అనేది అట్లా ఉండాలి. That's what I'm telling guys. SEO ఎట్లా చేయాలి, గూగుల్ యాడ్స్ ఎట్లా చేయాలి, సోషల్ మీడియా ఎట్లా చేయాలంటే మీరు అంతవరకు నాలెడ్జ్ మీకుంటే యూ విల్ బి గుడ్ ఎనఫ్ టు డూ ఎ జాబ్ ఓన్లీ. మీరు జాబ్ మాత్రమే చేయగలుగుతారు. జాబ్ వస్తుంది మీకు, ఎక్కడ రాదు. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఏదైనా జాబ్ వస్తుంది. కానీ ఈ విధంగా స్ట్రాటజీస్ నేర్చుకుంటే యూ హ్యావ్ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ స్టార్టింగ్ అన్ ఏజెన్సీ, doing a freelancing, and easy chances of becoming a manager. Am I correct or not? Yes. Today's class, నేను ఈరోజు చెప్తున్న క్లాసు దిస్ ఈస్ హై అండ్ ఓన్లీ అబ్వియస్గా మేనేజర్ లెవెల్లో చేసేది. కానీ మీకు అంత నాలెడ్జ్ ఉంది. ఓన్లీ మిస్టేక్ ఏమవుతుందంటే ఈ స్ట్రాటజీస్ చేయడమే. ఇది చేయంగా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నెక్స్ట్ వారం రోజులు చేయండి. రోజు కంపెనీ పట్టుకోండి. ఏదో కంపెనీ, ఒక జిమ్కు చేయండి, ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి చేయండి, ఒక స్కూల్కి చేయండి, ఒక హాస్పిటల్కి చేయండి, చేసి పంపించడం వరకు. సో అట్లా మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇట్లా చేయాలా. మీ బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది. అండ్ వన్ థింగ్, ఒక కంపెనీకి స్ట్రాటజీ చేయాలంటే మీకు 3-4 గంటలు పడుతుంది. 3-4 hours నువ్వు థింక్ చేస్తున్నావు అంటే నీకు ఎంత నాలెడ్జ్ వస్తుంది. ఓన్లీ థింగ్ ఈస్ యూ స్టేయింగ్ ఓవర్ దేర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 50 minutes అయిపోయింది. ఒకటే దాని మీద పట్టుకున్నాము, దాన్ని అర్థం చేసుకుంటూ పోతూనే ఉన్నాం. ఇంకా పీడిఎఫ్ పోనలేదు. దీన్ని పీడిఎఫ్ చేస్తాం మళ్ళీ. ఎస్, ఈ విధంగా ఆయన కంటెంట్ ఐడియాస్ కూడా ఇచ్చాడు. ఏమేమి చేయాలన్న ఐడియాస్ కూడా ఇచ్చాడు. ఇగో ఇలాంటివి చేయండి కంటెంట్ కూడా ఇచ్చాడు. ఇగో ఎన్ని వీడియోస్ చేయాలి యూట్యూబ్లా అని కూడా చెప్పాడు క్లియర్గా. ఇంకా టాపిక్ కూడా ఇచ్చాడు చూడండి. 30-day content ideas. YouTube. How to become a yoga teacher in India. Is yoga teaching a good career? 3 benefits of yoga for IT professionals. Student success story. Best blogs good ichadu. Best yoga classes in Kondapur. 200-hour yoga teacher training in Hyderabad. Inkem kavalante meeku. When I was a digital marketer, these are not available. You people are lucky that meeku oka mentor already unnadu with the help of ChatGPT. మీరు దాన్ని క్వశ్చన్ అడగడం నేర్చుకుంటే చాలు. అంతే, మొత్తం ఐడియాస్ ఉంది. అందుకే చెప్తున్నా కదా, మీరు స్టార్టింగ్ నుంచే మీరు మేనేజర్స్. నెక్స్ట్ యాడ్స్ కూడా నీకు ఐడియా ఇస్తున్నావు ఎలాంటి యాడ్స్ పెట్టాలన్నది. గో విత్ స్టెప్ 9. పెయిడ్ యాడ్స్ ప్లాన్, గూగుల్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ ప్లస్ రీటార్గెటింగ్. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ గూగుల్ సర్చ్ యాడ్స్ చేయి. ఎందుకోసం హై ఇంటెంట్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ యాడ్స్ చేయి, ఎందుకంటే ట్రస్ట్ ప్లస్ వాల్యూమ్. రీటార్గెటింగ్ చీప్. వీళ్ళందరూ ఈ యాడ్స్ వల్ల వెబ్సైట్కి వస్తున్నారు, కానీ కొందరు కన్వర్ట్ అవుతారు, కొందరు అవి తెలియదు. వాళ్ళందరికీ మళ్ళీ రీమార్కెటింగ్ చేయి, అది చీపర్ అని. మీరు ఏం కీవర్డ్స్ పెట్టాలి, నెగిటివ్ కీవర్డ్స్ ఏం పెట్టాలి, ల్యాండింగ్ పేజ్ ఏంది, సిటిఏ ఏంది, నీ యాడ్ హెడ్లైన్ ఏముండాలని కూడా ఇచ్చాడండి. ఇంకేం కావాలంటే నీకు మొత్తం రెడీమేడ్ ఉంది. నీకు ఎవ్రీథింగ్ ఈజ్ రెడీమేడ్. ఇదంతా మనం మాన్యువల్గా చేయాలి, కానీ అది మొత్తం చేస్తుంది. ట్రాకింగ్ అండ్ ఆప్టిమైజేషన్ ఇది మనం చేయాలి, అదేం చేసేది లేదు. అయిపోయిందండి. అవర్ స్ట్రాటజీ ఇస్ రెడీ. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చిన తర్వాత నీకు బిజినెస్ అర్థమైంది, దాని గోల్స్ అర్థమైంది, టార్గెట్ ఆడియన్స్ ఎవరు అర్థమైంది, కాంపిటీటర్స్ ఎవరు అర్థమైంది, మనం ఏం ఆఫర్ ఇస్తే బాగుంటుంది, ఫనల్ కోసం ఏం చేయాలో అర్థమైంది, ఏ ఛానల్ వాడాలో అర్థమైంది, కంటెంట్ ఏం చేస్తే బాగుంటుంది, పెయిడ్ యాడ్ ఏం చేస్తే బాగుంది. ఇంకేంటండి స్ట్రాటజీ? నీకే కాంట్ గివ్ ఎ స్ట్రాటజీ? చెప్పండి. ఈ స్టేజ్లో మీరు స్ట్రాటజీ ఇవ్వగలుగుతారా, ఇవ్వలేరా?
ఓకే, దీనికి మనం ఒక పీడిఎఫ్ తయారు చేయాలి. ఒక పీడిఎఫ్ తయారు చేసి ఇవ్వాలి. ఇంతకుముందు స్టూడెంట్స్ చేశారు. ఇది ఓల్డ్ స్టైల్. 1.5 year బ్యాక్ చాట్ జీపీటీని అంత బాగా వాడనట్టు ఇప్పుడు మీరు ఇంకా బాగా వాడచ్చు. చూడండి, స్టూడెంట్ చేశారు, ఒక బిజినెస్ ని తీసుకొని మనీ క్వెస్ట్ అని ఒక ఫైనాన్షియల్ కంపెనీకి మార్కెటింగ్ ప్లాన్ చేశారు. వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, ఏం చేయాలి, స్వాట్ అనాలిసిస్ అంటే ఈ కంపెనీకి సంబంధించిన స్ట్రెంగ్త్ ఏంది, వీక్నెస్ ఏంది, ఆపర్చునిటీస్ ఏంది. టీ అంటే ఏంటండి, వాట్ ఈస్ టీ? టార్గెట్ సార్. థ్రెడ్స్ ఏంటి, ఇస్ ద థ్రెడ్, వాళ్ళకున్న థ్రెడ్ ఏంటన్నది. ఇది ఎంబీఏ సబ్జెక్ట్ అంటే మనకు అవసరం లేదు, బట్ చేస్తే బాగాలేదు. టార్గెట్ మార్కెటింగ్ ఏంది, బడ్జెట్ ఏంది, కాంప్యూటర్ అనాలిసిస్, మార్కెటింగ్ ఛానల్, మార్కెటింగ్ టూల్స్. ఇంకా మనం 11-12 స్టెప్పులు చేసినాం మనం, ఇంకా దీనికంటే ఎక్కువ. ఇగో ఆబ్జెక్టివ్ ఏంది, ఈ కంపెనీకి మెరిట్స్ తీసుకురావడం, వీళ్ళ స్ట్రెంగ్స్ ఏంది, వీక్నెస్ ఏంది, ఆపర్చునిటీస్ ఏంది, థ్రెడ్స్. టార్గెట్ మార్కెటింగ్ ఎవరు, కాంపిటీటర్స్ ఎవరు, ఛానల్స్ ఏం వాడాలి, టూల్స్ ఏం వాడాలి, స్ట్రాటజీ ఏం చేద్దాము, బడ్జెట్ ఎంత పెడదాము. మీరు ఇప్పుడు ఒక కంపెనీకి ఇలాంటి పీపీటీ చేయగలుగుతారా లేదా? విత్ ద నాలెడ్జ్ ఐ గేవ్, కెన్ యూ డూ ఇట్ ఆర్ నాట్? ఈజీగా చేయగలుగుతారు. నేను ఇది పీడిఎఫ్ చేసి పంపిస్తాను మీకు. ఇప్పుడు నేను చేసిన మొత్తం శాంపుల్ చూడండి. తర్వాత ఆల్రెడీ దీని గురించి థియరీ నేను మార్నింగ్ 2 hours మాట్లాడినా, అవి అప్లోడ్ చేయబోతున్నా, ఇది అప్లోడ్ చేయబోతున్నా, 2 videos. థర్డ్ వీడియో నేను మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ మాట్లాడకుండా డైరెక్ట్ ఒక స్ట్రాటజీ కూడా చేసి పెడతాను. ఆ 3 videos చాలు. మీరు ఎప్పుడు ఏ క్లయింట్కి ఇవ్వాలనుకున్నా ఇది ఫాలో అవ్వండి, చాలు. క్లియర్? ఏ బిజినెస్ ఇదే ఫాలో అవ్వమంటారండి? అంతే కదా, ఏ బిజినెస్ కైనా. ఈ కామర్స్ కూడా సేమ్ ఇట్లాగే ఉంటుందా సార్? దేనికైనా అంతే. Rakesh, stop the recording. Sir, Okay, if sir. companies don't have website, how we can plan, sir? If a client, అంటే